నమస్తే, వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ. ఏదైతే మనం చూస్తున్నామో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం టోటల్ దేశంగా మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ప్రజెంట్ మనం జేబీఎస్ దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ కావచ్చు, మరి బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డి కావచ్చు. మరి ముగ్గుట్లో ఎవరు గెలవబోతున్నారు? ఒకసారి ఈ ఆటో వాళ్ళు చాలా డిపార్ట్మెంట్ ఉన్నారు. అన్న నమస్తే. అన్నయ్య అన్న పేరుందనా? నా పేరు మల్లేష్ అన్న. చెప్పండి, మొత్తం ఇది మల్కాజ్గిరిలో మొత్తం ముగ్గురు అయితే బరిలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డి, అదే కాకుండా మన బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. అయితే ముగ్గుట్లో ఎవరు గెలవబోతున్నారు? నంబర్ 1లో ఈటెల రాజేందర్ నంబర్ 1లో ఉన్నాడు. ఎందుకన్నా? పని కూడా అట్లా చేస్తాడు కదా ఆయన. పని కూడా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా పని మంచిగానే చేసిండు. మరి ఎందుకు తీసేసిండు ఆయనకు? తీసేసిండు అంటే కుంభకోణాలు ఎంతమంది చేస్తలేరు అన్న, కుంభకోణాలు ఎంతమంది చేస్తలేరు. ఆయన చిన్న ఇది చేసినందుకే అది చేసిండు ఇది చేసిండు అంటే తొలగించిండు. ఒక ఉద్యమకారుడు ఆయన. మళ్ళా కేసీఆర్తో పాటు ఆయననే ఉన్నాడు నంబర్ 1లో. సెకండ్ అప్పటి నుంచి కేసీఆర్ ఎంబడి ఏళ్ళు పట్టుకొని నడిచిందే ఆయన ఉద్యమంలో. అట్లా ఆయనను తొలగించారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ నంబర్ 1లో గెలుస్తాడు. ఈటెల రాజేందర్ నంబర్ 1లో గెలుస్తాడు. నిన్న మల్లారెడ్డి అన్నాడు సార్, ముద్దు పెట్టుకొని మల్లారెడ్డి అన్నాడు, అన్న నువ్వే గెలుస్తావని ఇట్లా అన్నాడు. ఇట్లా పట్టుకొని మల్లారెడ్డి ముద్దు పెట్టుకొని పెళ్లిలో కలిసి అన్న నువ్వే గెలుస్తావు. బీఆర్ఎస్ మనిషే బీజేపీ ఆయన అన్నాడు అంటే ఇక మనం ఎంత సార్, మీరే చెప్పండి. అవునవును కరెక్ట్ అనేది 2 నిమిషాలకు ఒకసారి బాబు ఇక్కడ రండి అన్నతో ఒక ఫోటో దిగుతామని ఇట్లా పిలుచుకొని మల్లారెడ్డి కొద్ది ఫోటో దించుకున్నాడు ఆయన. నిజమా కాదా? మీరు చూడండి, అది చేసిండా లేదా? వైరల్ అవుతుంది. నిన్న ఆ టైమింగ్తో సహా చెప్తా నేను. అవునా? ఎందుకంటే నేను 1వ క్లాస్ కూడా చదవలేదు. రాజకీయం గురించి ఏ నుంచి జడ్ వరకు చెప్పగలుగుతాను. అవును సార్. ఏం చదవకపోయినా? ఏం చదవలేదు. నా ఆటో ఫీల్డ్ 43 ఏళ్ళు 80 నుంచి నడుపుతున్నాను నేను. మా సోదరులంతా ఒకటే కష్టం చేస్తాం. ఇక్కడ ఎవరు బ్యాగులు మర్చిపోయినా ఏం మర్చిపోయినా మేము పోలీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంతమంది మేము అట్లా కష్టపడి బతుకుతున్నాం. మాది బ్యాడ్ నేమే లేదు. జేబీఎస్ బస్ స్టాండ్లో 200 నంబర్ ఉన్నాయి మావి. జేబీఎస్ ఆటో స్టాండ్. నైట్లో ఒక 30-40 ఉంటాయి, డేలో ఒక 100-150 నడుస్తాయి. మమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఇట్లా అన్నారు. మేమంతా నీతి నిజాయితీతో బతుకుతాం. అడుగుతాం 10-20 ఎక్కువ అడుగుతాం, కానీ ఎవరు మర్చిపోయినా కానీ అందులో హ్యాండ్ ఓవర్ చేస్తాం మేము. ఖచ్చితంగా మేము అడుగుతాం. పోలీసు వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళు 10-20 ఆడతారు అని. సెల్లులు మర్చిపోని, బ్యాగులు మర్చిపోండి. మొన్న 10 రోజుల కింద చిక్కటిపల్లి ఎక్కి స్టేషన్లో దిగింది. వెనుక చూస్తే ఇక్కడికి వచ్చినాక బ్యాగ్ ఉంది, అందులో బంగారం పైసలు గీసలు ఉన్నది. మళ్ళీ అందులో అన్ని నంబర్లు ఎత్తికి ఫోన్ కొడితే వాళ్ళ డాడీకి కలిసింది. మళ్ళీ గోపాల్ ప్లెప్పి అని బంగారం. మంచి ఆటో డ్రైవర్ మోటార్ డిపార్ట్మెంట్ మొత్తం మంచిగా చేస్తారని చెప్తారు. ఓకే సార్, మనం చూస్తున్నాం. మేము వచ్చిందే అసలు ఎలక్షన్ పబ్లిక్ టాక్ కోసం. ఈటెల రాజేందర్ ఇక్కడ కన్ఫామ్ అని చెప్తున్నాం సార్. నంబర్ 1లో ఉంటారు సార్. ఈటెల రాజేందర్ కన్ఫామ్ అని చెప్తున్నారు. మరి సెంట్రల్లో ఎవరు గెలవబోతున్నారు? బీజేపీ. మోడీ ఉన్నాను బ్రతికిన రోజులు బీజేపీ ఉంటుంది సార్ ఆడ. మీరు చూడండి, రాహుల్ గాంధీ గరీబీ ఆటో అని చెప్తున్నారు. గరీబీ ఆటో అంటే అంటేనే ఉంటారు 70 ఏళ్ళ నుంచి. అది నేనే ఇప్పుడు 63 ఏళ్ళు ఉన్నా సార్. 63 ఏళ్ళు. మా ప్రజలు ఏమంటున్నారంటే, చాలా మంది ప్రజలు ఏమంటున్నారంటే, ఏదైతే మన కేసీఆర్ని 2 సార్లు సీఎం పదవి ఇచ్చి 3వసారి ఓడగట్టినట్టు ఈ ప్రధానికి కూడా, మోడీకి కూడా 2 సార్లు ఇచ్చిన అవకాశం, 3వసారి అవకాశం ఇవ్వకుండా మరి వినండి, మరి రాహుల్ గాంధీ కూడా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రజలు 90% మోడీకి వెళ్తారు సార్. మీరు చూడండి, తురప్ ఇండియా లోపల చూడండి, మోడీ బ్రతుకున్న రోజులు ఆయన కంపల్సరీ వస్తుంది. ఏం చేస్తుండు మోడీ? మీరు ఇంత మోడీ అందరికి మంచిగా చేస్తుంది సార్. ఏం చేస్తుండు చెప్పండి. అరే అన్ని చేస్తుండు సార్. ఎన్ని చెప్తాం? చెప్పండి. అన్ని చెప్తుంటాం. అన్ని సార్. 2 గరీబ్ వాళ్ళ గురించి చాలా చేస్తుండు సార్ ఆయన. ఏం చేస్తుండు సార్? 2 చెప్పండి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వేసి ఉల్టా అయిపోయినాం సార్. ఇక్కడ కాంగ్రెస్ కు ఓటు వేసి ఉల్టా అయిపోయినాం మొత్తం మేము. బతుకు రోడ్ మీద తీసుకొచ్చింది మాకు కాంగ్రెస్ కి ఓటు వేసి.
మా కేసీఆర్ మీరు ఉన్నంత కూడా మాట్లాడాలి. మా కేసీఆర్ ఉన్నంతసేపు చాలా హ్యాపీగా జరిగినాం. 10 సంవత్సరం ఏ ఏ ఏ ఒక బాధ లేకుంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ 4 నెలల 5 నెలల మా మొత్తం బతుకు ఆగమైపోయింది. ఇంట్లో కొట్లాట, బయట కొట్లాట, ఫైనాన్షియల్ దగ్గర కొట్లాట, ఎక్కడ ఏం కట్టలేకపోయింది కాంగ్రెస్. ఈ ఆటోకి ఎంత రెంట్ ఉంటుందన్నా? మీరు ఎంత కడతారు డైలీ? 300 300 300 కడతారు. మీకు ఎంత మిగులుతున్నాయి మరి? 500 కూడా మిగులుతలేవు సార్. అది కూడా మిగులుతలేదు మాకు. ముందైతే హాయిగా మిగులుతుంటాయి. కిరాయి అన్ని పోయి 1000 రూపాయలు తీసుకుపోయి తిని తాగి తీసుకుపోతుండే మేము. ఇప్పుడు ఏం తీసుకుపోతలేం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నమ్మకం లేదు మాకు. మా పిల్లలకి ఏం తినడానికి తీసుకుపోతలేం. అట్లా రోడ్ మీద వచ్చేసినాం మొత్తం ఆటో డ్రైవర్. చాలా ఘోరమైన బ్రతుకుంది సార్. అన్న నమస్తే. మీ పేరేంటి? అన్న నమస్తే. నమస్కారం. చెప్పండి అన్న, ఎట్లా ఆయన మాట్లాడతారు సార్. మాట్లాడే వాళ్ళు వచ్చేయండి. తిరుపతి మంచిగా మాట్లాడతారు సార్. ఆయన చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. రాజకీయాల్లో అయితే 3 బరిలో ఉన్నారు ఎలక్షన్లో. పోటాపోటీగా ఉన్నారు. ఎవరు గెలవబోతున్నారు? ఎవ్వరు గెలిచినా ఒకళ్ళు గెలిచేదే కానీ రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీ చేసుడు, ఎక్కంగానే ప్రమాణ స్వీకారం చేసుడు, దాని మీదనే సరి అయిన పద్ధతి కాదు. నువ్వు కంటోన్మెంట్ పాదయాత్ర చేస్తుండొచ్చు సార్. రేవంత్ రెడ్డి సాబ్ గల్లబట్టి అడుక్కో అన్నావు పట్టాలు ఇవ్వకుంటే. ఇప్పుడు బస్సులు ఫ్రీ చేసినట్టే అది చేస్తావా? లేడీస్కు బస్సులు ఫ్రీ చేసి గొడవలు చాలా ఉన్నాయి. అవి భార్య భర్తలు ఇంట్లో అద్ద వివిధి ఏమన్నా అంటే ఆధార్ కార్డు అనుకొని బస్సు ఎక్కి ఉరుకుడు, రాత్రి ఒక దెబ్బ కొట్టే ఉరుకుడు. దానికి ఏ విధానంగా చేసినావు సార్? ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 వేస్తున్నావు ఏప్రిల్ నుంచి. నువ్వు చెప్పినావు, వాగ్దానం చేసేది ఏంది? ఒకటే మాట చెప్పినావు, ఎక్కంగానే బస్సు ప్రమాణం చేసినావు, అదే చేసినావు, అది ఒక్కటే చేసినావు. ఏ పథకం చాలు చేసినావు? గ్యాస్ ఇస్తాను, అది 6 పథకాలు అని చెప్తున్నారు కదా. 6 పథకాలలో ఇవరకు ఒక్క పథకం కూడా ఏది చాలా అయింది చూపెట్టు మన ఆయన రేవంత్ రెడ్డి సార్. జిఎస్ఎంసీ వాళ్ళని చూపెట్టమని. ఏదానికి ఉన్నది? అది ఏదానికి లేదు. మీ ఆటోలలో అంత స్ట్రైక్ చేసి ఏం చేసినా ఏడున్న బతుకులు ఆన్నే ఉన్నాయి. మా పిల్లలకి ఏం లేదు, మాకేం లేదు. ఒక రోజుకు 200 తీసుకపోని పరిస్థితి ఆటో డ్రైవర్ బతుకున్నది ఇవాళ. డైలీకి ఒక్క రోజుకు 200 కూడా అవ్వట్లేదు. 200 కూడా అవుతలేదు. బండి కిరాయి, గ్యాస్ కిరాయి, వాళ్ళ ఇళ్ళ కిరాయి, పిల్లలకు ఇంట్లో రోజు గొడవలే. ఇవాళ నీకు టాక్సీ డ్రైవర్, ఆటో డ్రైవర్ నువ్వు అన్ని సహారం చేస్తాను అంటున్నావు. ఏం చేసినావు? ఇవాళ ఓట్లు అడగటానికి ఏ రూల్స్తో వస్తాయి ఓట్లు? ఏ రూల్స్తో అర్థం? సరే సార్, నువ్వే గెలుస్తుండొచ్చు. కంటోన్మెంట్ నియోజకంలో అది ఎంపీగా నిలబడ్డోళ్ళు సి గణేష్ తర్వాత ఆమె లేడీస్ ఎవరో, ఆమె పేరు నాకు తెలియదు కానీ సరే, మంచిగా చేసిన పద్ధతితోనైనా ఏ పథకం చాలు చేసినావు నువ్వు ఇంతవరకు? ఫస్ట్ ఎక్కిన ప్రమాణ స్వీకారం చేసిందే ఆటోల మీదనా, వీళ్ళని పైదలు చేయాలన్నా, రోడ్డు మీద తేవాలన్నా, టాక్సీ డ్రైవర్, ఆటో డ్రైవర్, ప్రతి ఒక్క డ్రైవర్ ఏడుస్తుండే. ఇప్పుడు మేము వెయ్యలే ఓట్లు సార్ మీకు. మేము వెయ్యలే ఓట్లు. నువ్వు డిస్టిక్ నుంచి గెలిచినావు, సిటీ నుంచి గెలిచినావా? గెలవలే. ఇప్పుడు డిస్టిక్లలో నువ్వు సర్వే చేయి. ఎంపీకి డిస్టిక్లలో సర్వే చేయండి సార్. మీరు ఖాళీ సిటీ వరకే తిరుగుతున్నావు. ఒక్క మీ ఎంపీకి ఎన్ని డిస్టిక్లు ఉన్నాయి? అదంతా డిస్టిక్ వాళ్ళు వేసిరు కదా. ఇప్పుడు వాళ్ళనే పోయి అడుగు, ఎట్లా నడుస్తుంది మీది గరీబ్ వాళ్ళది, ఆటోలది. తెలంగాణ స్టేట్ వరకు ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఒక్క ఇంట్లో 4 ఓట్లు 3 ఓట్లు ఉన్నాయి ఆటో డ్రైవర్ ఫ్యామిలీకి. మరి వాళ్ళ బతుకులు ఏమన్నా ఆలోచిస్తున్నావా? దానికి ఏమన్నా ఆలోచిస్తున్నా? లేదు. ఏదానికి కానీ రేవంత్ రెడ్డి సార్ చేసిందంటే ఈ బస్సు ఫ్రీ చేస్తే ఒక 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళకు, ముసలోళ్ళకు ఫ్రీ పెట్టు, కాలేజ్ పిల్లలకు ఫ్రీ పెట్టు, అందరికి కుప్పలు. ఇప్పుడు నేనే పోతా. ఇప్పుడు బస్సు ఏటన్నా ఊరికి పోవాలంటే అంత లేడీసే టికెట్ పెట్టాలని నిలబడాలి నా బస్సులో. కరీంనగర్ పోతా, సిద్దిపేట పోతా, ఇటు ఏమలవాడ అన్నీ పోతా నేను. ఏమి నిలబడాలి నా టికెట్ పెట్టుకొని 150-200 పెట్టాలి, నిలబడాలి నా బస్సులో. వాళ్ళే వచ్చి లేపుతుర్రు, గొడవలు అవుతున్నాయి. ఒక్కొక్కరు ఇది సరి అయిన పద్ధతి కాదు, ఇది మంచిది కాదు. నువ్వు సర్వే చేసుకో. ఏం చేసినా ఎంపీ ఎలక్షన్లో మాత్రం దీనికి ఏదన్నా ఒకటి చేస్తేనే మార్గం. ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు. సరే, మీకు ఆటో డ్రైవర్లకు న్యాయం జరగాలంటే ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ వచ్చినా ఒకటే, కానీ బస్సు పద్ధతి అయితే మంచిది కాదు. మాకు ఆటో డ్రైవర్రా, టాక్సీ డ్రైవర్లకు అయితే ఉన్నది.
పద్ధతి కాదనిపిస్తుంది. ఇది కావాలంటే నువ్వు ఏదన్నా రేట్లు మీకు అన్యాయం జరుగుతుంది కదా, మీకు అన్యాయం జరుగుతుంది, మరి న్యాయం జరగాలంటే ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? బీజేపీకి వెళ్ళాలి సార్. సెంటర్ బీజేపీ రావాలి. సెంటర్ బీజేపీ ఉండాలి ఏదన్నా రాని. బీజేపీ వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకున్నా కానీ ఇది సరి అయిన పద్ధతి కాదు. బస్సు ఫ్రీ చేసుడు, లేడీస్కు ఫ్రీ చేసుడు సరి అయిన పద్ధతి కాదు. నువ్వు ఎక్కంగానే ప్రమాణ స్వీకారం చేసినావు, 4 సార్లు అడుగుతున్నా సార్ నిన్ను, ఇది వికలాంగుల కన్నా. ఓకే 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 ఒక్క నిమిషం సార్. మనం ఏదైతే చూస్తున్నామో ఈరోజు తెలంగాణలో రాజకీయాల పార్టీలు నాయకులు అన్న 2 నిమిషాలకు ఒకసారి మారుతున్నారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ. దానిపై మీ అభిప్రాయం చెప్పండి. వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికి వాళ్ళు కలుసుకోనికి కాపాడుకుంటారు. ఇవాళ నేను వస్తా, రేపు ఇంకోరు, ఇవాళ రేపు బీజేపీ వస్తుంది, రేపు కాంగ్రెస్ వస్తుంది, తెలంగాణ వస్తుంది, అన్ని కేసీఆర్ వస్తాడు, అందరు జంప్ అవుతారు. చెప్తారన్నా మీరేం చెప్తారు? గంటకు ఒక పార్టీ మారుస్తున్నారు అంటే సార్ వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికే ఉంటారు సార్. గరీబులకు చేసేది ఏం లేదు. ఇప్పుడు నీ ఆస్తి ఉంది, ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉన్నదో ఆ పార్టీలో పోతండి ఆదాయం అనేది మిగిలిపోతుంది. అంటే ఏదైతే మనం ఇప్పుడు గెలిచిందో ఆ పార్టీ మాది అంటారు. మాది లేదంటే ఓడిపోయిన పార్టీ మనకు సంబంధమే లేదు. ఎందుకంటే మన ఆస్తులు కాపాడుకోవాలి కదా సార్. అట్లానే ఎంతే సార్, ఎవరైనా దాంట్లోనే ఓకే. ఫైనల్ గా అన్న మీరు మంచి మాట్లాడుతున్నారు. చాలా మంది ఈ రోజు చాలా మంది డబ్బుకు, ఓట్ల కోసం డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారన్న. దానివల్ల ఈ రోజు దేశం సర్వనాశనం అవుతుంది. మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి మా ఛానల్కు. డబ్బుకు మందుకు ఓటేసే వాళ్ళకు మీరు ఒక మెసేజ్ ఇవ్వండి. మేమైతే ఎప్పటి వరకు ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకొని మేము ఓటేయలేదు సార్. నేను, మా భార్య, మా కొడుకు, కోడలు టైంకు పోతాం, అక్కడ ఓటేస్తాం, వస్తాం. ఎవరైనా అన్న నీకే, ఆయన పిలిచడం కాన నీకే, కానీ మా మనసులో ఉన్నది అక్కడ వేసి వస్తాం. కాదన్నా 2500 అట్లా ఇస్తారు కదా, 3000 5000 మేము ఇప్పటి వరకు అది ఎవరు తీసుకోలేదు సార్. మా కష్టాయిచ్చమే మాకు కావాలి. ఓకే 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 అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. పేరేంటన్నా? నా పేరు మహేందర్ అన్న. మహేందర్ అన్న, ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఓకే అన్న, ప్రైవేట్ జాబ్ చేస్తారా? మొత్తం ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది ఇప్పుడు. ఎక్కడ చూసినా కనబడని ముఖాలు, ఇంటింటికి వచ్చి అమ్మా అయ్యా అని ఓట్లు అడుగుతున్నారు. అవును. మరి ఇక్కడ ప్రజెంట్ అయితే మనం ఏ పార్టీ గెలుస్తారని చెప్తున్నారు? ప్రజెంట్ బీజేపీ వచ్చే ఛాయిస్ ఉందన్న. బీజేపీ ఎందుకన్నా? బీజేపీ ఎందుకంటే డెవలప్మెంట్ ఉందన్న. ఏం డెవలప్మెంట్ ఉందో చూస్తున్నాం కదన్న. మనకేంటంటే దేశ రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టి సో బీజేపీనే కోరుకుంటారు. దేశంలో బీజేపీ వస్తుందన్న. దేశ రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది కదన్న. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు అంటే అన్న, బీజేపీ ఏదైతే అంటున్నారో, బీజేపీ వస్తే ఏదైతే చాలామంది బయట పబ్లిక్ టాక్ ఏమంటున్నారంటే బీజేపీ వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉందని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఎందుకన్నా ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏమైనా చేసిరా? బీజేపీ ఎందుకు చేస్తుంది? బీజేపీ చేయదు. ఎందుకు చేస్తుంది? రాజ్యాంగబద్ధంగానే పోతుంది కదా, చేయదు. అలాంటిది ఏం లేదు. బీజేపీ వస్తుంది నెక్స్ట్. ఇంకా సీట్లు ఎక్కువ వస్తాయి ఈసారి. బీజేపీ వస్తుంది. సరే, అంటే ఇక్కడ మల్కాజ్గిరిలో ఖచ్చితంగా బీజేపీ వస్తుందని చెప్తారు. ఓకే, మరి సెంటర్లో ఏదో వస్తుంది? సెంటర్లో బీజేపీ వస్తుందన్న. మల్కాజ్గిరిలో మన ఈటల రాజేందర్ వస్తారు. ఈజీగా వస్తారు సార్. మనకు బీజేపీ సీట్లు కూడా తెలంగాణలో పెరుగుతాయి అన్న. ఇక్కడ కూడా మన సునీత కానీ, కాంగ్రెస్ సునీత రెడ్డి కానీ, మరి వీళ్ళు కూడా టఫే ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ టఫ్. సో కాంగ్రెస్ పార్టీ టఫ్ ఉండొచ్చు, కానీ ప్రజలకు ప్రజెంట్ ఇక్కడ ఉంది కదా కాంగ్రెస్ పార్టీ, ప్రజెంట్ ఉందన్న. బట్ ఇప్పుడు మనకి అసెంబ్లీ ఎన్నికలకు దీనికి చాలా తేడా ఉందన్న. ఏంటంటే అప్పుడు పరిస్థితులను బట్టి కాంగ్రెస్ చేశారు, ఇప్పుడు పరిస్థితులు వేరున్నాయి కాబట్టి ఇప్పుడు బీజేపీకి వేస్తారు. ఇప్పుడు దేశానికి బీజేపీ అవసరం కాబట్టి బీజేపీ వస్తుంది అన్న. ఇంతకుముందు కాంగ్రెస్ అవసరం ఉండే కాబట్టి కాంగ్రెస్ చేశారు. సార్ బీజేపీ అవసరం ఉంది కాబట్టి బీజేపీకి 100% చేస్తారన్న. ఫైనల్గా మీరు చాలామంది అన్న డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. అలాంటి వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వండి. సార్ ఓటు అనేది అమ్ముకుంటే తర్వాత భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న. ఓటు అనేది అమ్ముకోవద్దు, నిజాయితీ చేయాలి. ఎవరికి వేసినా నిజాయితీ చేయాలి ఓటు. సో ఎవరు డబ్బులకు కానీ మందుకు కానీ లోబడి ఓటు వేస్తే మనం కాకుండా మన పిల్లల భవిష్యత్తుకి
ప్రాబ్లం అవుతుంది అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న, పేరేందన్నా? నా పేరు అజయ్ అన్న. అజయ్ గారు, చెప్పండి, మరి ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది ఇక్కడ మల్కాజ్గిరిగా బాద్షా అంటే మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? మల్కాజ్గిరి నుంచి ఇటు రాజేంద్ర గెలుస్తారండి. పిట్టల రాజేంద్ర అన్న ఎందుకు గెలుస్తారన్న? ఎందుకంటే అతను చేసిన ఇంప్రూవ్మెంట్ చాలా ఇంతకుముందు ఉంది. వేరే అతను నియోజకవర్గంలో చేస్తాడు, ఏదైతే చేస్తాడో ఇంప్రూవ్మెంట్ అది ఉంది. ప్లస్ అతను అలాంటి నాయకుడు ఉంటే పొజిషన్లో ఉంటే ఇంకా బాగా చేయగలడు. ఏమైనా ఫండ్స్ రావాలని, ఢిల్లీ నుంచి రావాలన్నా కానీ తనకున్న పుషప్స్తో మనకు ఫండ్స్ రాగలడు. అట్లా ఈటల రాజేందర్ని చూసి గెలుస్తున్నాడా లేదా బీజేపీ పార్టీని చూసి గెలుస్తున్నాడా? రెండు, బీజేపీ పార్టీ ఈటల రాజేందర్కి ఎంత ప్లస్ అవుతుందో ప్లస్ ఈటల రాజేందర్ కూడా బీజేపీ పార్టీ అంతే ప్లస్ అవుతుంది. అతనికి ఏ పార్టీ గుర్తింపు అవసరం లేదు. ఈజ్ అ నోన్ ఆఫ్ తెలంగాణ. అలా ఉద్యమకారుడు ఆయన. అంతే, ప్రతి ఒక్కరు ఈటల రాజేందర్ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు ఈటల రాజేందర్కి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అక్కడ రేవంత్ రెడ్డి చేసేవాడు, అతను ఇతర ఫేమస్ కాబట్టి చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఇతనికి స్పాట్ కూడా వేరే వాళ్ళు ఇంకా లేరు, ఫేమస్ నాయకులు లేరు. ఇతను అక్కడ ఫేమస్ నాయకుడు. దానివల్ల తెలంగాణలో ఈటల రాజేందర్ ఇస్తారు. ప్లస్ ప్రతి ఒక్కరు మోడీ రావాలనుకుంటారు కాబట్టి బీజేపీకి ఇస్తారు. ఇవి రెండు ప్లస్ అవుతాయి వాళ్ళకి. సరే, ఇక్కడైతే మన ఈటల రాజేందర్ గెలుస్తున్నారు. సెంటర్లో ఎవరు ఏ పార్టీ? సెంట్రల్లో బీజేపీ వస్తుంది, నో ఇష్యూ. దాంట్లో బీజేపీ వస్తుంది. రాహుల్ గాంధీ నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. నాకు కూడా అవకాశం పడ్డ అతనికి ఏం తెలుసు అండి, ఏం తెలియదు. అతను ఇప్పుడు మోడీ గెలిచిన తర్వాత మన దేశంలో లోపలికి వచ్చిన తర్వాత ఏం బ్లాస్ట్లు కాలేదు. అదే రాహుల్ గాంధీ వాళ్ళ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దేశం లోపలికి వచ్చి మరి బ్లాస్ట్లు అయ్యాయి. మన హైదరాబాద్లో గోకుల్ చాట్లు అయ్యాయి, ఢిల్లీలో అయ్యాయి, ప్రతి దగ్గర అయ్యాయి. కానీ మోడీ వచ్చిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన సైన్యమే వెళ్ళి అక్కడే బ్లాస్ట్ చేస్తుంది తీవ్రవాదుల పైన. ఇది మోడీకి రాహుల్ గాంధీ కూడా చేంజ్. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వద్దు సార్, వాళ్ళే ఉండాలి, బీజేపీ ఉండాలి. రేట్లు పెరిగినా పెరగాలి, కాకపోతే సెక్యూరిటీస్ ఇంపార్టెంట్ కదండి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇస్తున్నా అని చెప్తుందో ఏంటండి? కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో పథకాలు ఇస్తున్నామని చెప్తున్నాం మేము. పథకాలు ఇవ్వండి, పథకాలు మోడీ కూడా ఇస్తున్నాడు కదా. పథకాలతో జీవితాలు ఇప్పుడు దేశం బాగుపడాలంటే ఎవరండి? పథకాలు ఇస్తే టెర్రరిస్టులు వచ్చి మన దేశంలో మామూలు పెట్టేయచ్చా? మనం సెక్యూరిటీ అవసరం లేదండి, మనకు కూడా సెక్యూరిటీ కావాలి కదా. ఇప్పుడు ఎదుటి దేశాలు భయపడుతున్నాయంటే దానికి కారణం మోడీ కదండి. అతను అగ్రెసివ్ ఉండడం వల్ల ఎదుటి వాళ్ళు భయపడుతున్నారు. లేకపోతే మనం కూడా చీప్ అయిపోవాలి. ఇప్పుడు చైనా కూడా భయపడుతుంది. ఇంతకుముందు చైనా మనకు భయపడేది కాదు. ఇంటర్నేషనల్ కరెన్సీ ఇండియా ఇంటర్నేషనల్ కరెన్సీ ఓన్ ల్యాండ్. ఇప్పుడు మనది కూడా యూఎస్తో కంపేర్ లేదు, మనది ఓన్. అలా ఉంది. అది మోడీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వస్తే మళ్ళీ వాళ్ళకి అప్పులు తెచ్చుకోవాలి. అప్పు కట్టడమే తప్ప తీసుకోవడం తప్ప కట్టడం అనేది కాంగ్రెస్కి తెలియదు. ఇక్కడ మనం అప్పు కూడా కడుతున్నాం. సో మనకి ఇండియా డే బై డే గ్రోయింగ్ అవుతుంది కానీ దిగజారట్లేదు. కానీ కాంగ్రెస్లో ఎన్ని డేస్ చేసినా కానీ అంతే ఉంటుంది, స్టేబుల్ అంతే, నో ఇంప్రూవ్మెంట్. అలానే ఇంకా చాలా. ఆయన ఇప్పుడు రాహుల్ గాంధీ గరీబీ ఆటో అని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? గరీబీ ఆటో అవసరమే లేదు సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ చేయండి, మిగతా స్కీమ్స్ ఎందుకు చెప్పండి. గరీబీ ఆటో అంటే అప్పుడు ఇన్ని డేస్ కాంగ్రెస్ చేసినప్పుడు గరీబ్ లేరా సార్? అప్పుడు ఏం చేస్తారు ఆ గరీబ్ వాళ్ళ కోసం? ఇప్పుడు కనీసం కొన్ని కొత్త స్కీమ్స్ వస్తున్నాయి వాళ్ళ కోసం, వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇన్ని డేస్ వాళ్ళే కదా ఎక్కువ చేసింది. మరి అప్పుడు వాళ్ళు గరీబ్ వాళ్ళకి గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తుకొచ్చారు గరీబీ ఆటో. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వండి గరీబ్ వాళ్ళకి. ఇన్కమ్ చూసి ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదా సార్. ఫస్ట్ వాళ్ళకి ఓన్ స్టాండ్ లేదు సార్. ఓన్ స్టాండ్ తీసుకొని డెవలప్ రమ్మని చెప్పండి. అన్ని ఫ్రీ స్కీమ్స్ ప్రతి ఒక్కరు ఫ్రీ స్కీమ్స్ చేయరు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఫ్రీ స్కీమ్స్ కోటేస్తారు కానీ తెలిసిన వాళ్ళు ఎడ్యుకేషన్ పర్సన్. ఇంత టెర్రరిజం గురించి మాట్లాడుతున్నారు కదా, మరి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ సభలో ఒక డైరెక్ట్ మాట్లాడారు. ఏంటంటే పాకిస్తాన్ కంటే దారుణంగా మన భారతదేశం ఉందని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అన్నాడు కానీ ప్రూవ్ కాలేదు కదా. ప్రూవ్ చేయమని చెప్పండి. పాకిస్తాన్ కంటే మన దారుణంగా ఉన్నప్పుడు ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు వీళ్ళు అనుకోవడం కామన్, కానీ ప్రూవ్ చేయాలి కదా. ఇప్పటికీ మనం బయటకు వెళ్తే ఇక్కడ ఆల్ఫా హోటల్లో మనం హిందూ ముస్లిం అందరం కలిసి తినడమే చూస్తాం. ఇక్కడ మీకు భేదభావాలు ఎక్కడ కనిపించి అందరూ ఓన్లీ రాజకీయ నాయకుల వల్ల మనం అట్లా వాళ్ళు చేస్తారు తప్పితే తర్వాత ఓల్డ్ సిటీలో కూడా హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళని రోజు పోల్చుకోవట్లేదు కదా. ఇప్పుడు మెయిన్ హైదరాబాద్లో ఏందండి ఓల్డ్ సిటీ అంటే అటాకింగ్ పర్పసెస్ అని మనం అదే అనుకుంటాం. కానీ అక్కడ కూడా వాళ్ళు కలిసే ఉంటారు. ఏదో ఎలక్షన్స్ అప్పుడు రెచ్చగొట్టుకోవడం మోడల్ అవుతాయి తప్పితే తర్వాత వాళ్ళందరూ కలిసే ఉంటారు, కలిసి బిజినెస్ చేసుకుంటారు, ఒకరు ఫంక్షన్స్కి ఒక అలా ఉంటుంది. అది రేవంత్ రెడ్డి అనేది వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏదో ఒక విధంగా రావాలని చెప్పేసి అతను ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం కదండి, అలా అంతే. రేవంత్ రెడ్డి గెలవడానికి అసలైన కారణం ఏంటన్నా తెలంగాణలో? కేసీఆర్ గెలిపించింది కదా నాయనని. కేసీఆర్ గెలిపించిండు అతన్ని. ఇప్పుడు కేసీఆర్ అనేవాడు కేటీఆర్ అనేవాడు రేవంత్ రెడ్డి పట్టించుకోకపోతే అతనికి స్టేజ్లో ఉండేవాడే కాదు. దానివల్ల అతను గెలిచిండు. కేసీఆర్ పెట్టిన భిక్ష రేవంత్ రెడ్డి అంటారా?
భిక్షన్ కాదు ఇది ఈయన ఓన్ టాలెంట్ రెచ్చగొట్టాడు. ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్ని చాలా బాధ పెట్టినప్పుడు అతను కూడా ప్లాన్ చేసుకుంటాడు. ఇప్పుడు అదే ప్లాన్లో కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మన స్టేట్లో కాంగ్రెస్ అవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి. ఎందుకంటే అతను అంత కసిమే పని చేశాడు గవర్నమెంట్ని. తన కూతురు పెళ్లి కూడా వెళ్ళకుండా చేశారంటే ఎవరికైనా బాధగా ఉంటుంది కదండి. ఇప్పుడు అతను కూడా ఒకప్పుడు చాలా మంచి పొలిటీషియన్, ఓడిపోయాడు కావచ్చు, కాకపోతే అంత దగ్గర ఆ స్కిల్స్ అవన్నీ ఉన్నాయి. రెబల్ క్యాండిడేట్ కాబట్టి గెలిచాడు అట్లా. ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి చేశారు తప్పితే వేరే ఉద్దేశంతో ఎవరు చేయలేదు అలా. ఓకే, ఫైనల్గా మనం చూస్తున్నామన్నా, ఏదైతే మనం ఓటు వేసేటప్పుడు డబ్బు కోసం, ఓట్ల కోసం చాలామంది అమ్ముడు పోయి వేస్తున్నారు. అలాంటి వాళ్ళకు మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. డబ్బులు తీసుకొని ఓట్లు ఇస్తున్నారు అంటున్నా తప్పు సార్. వాళ్ళు డబ్బులు తీసుకున్నా కానీ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది ఎవరికి ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళకే ఓటేస్తారు. డబ్బులు తీసుకొని ఓటు వేయడం అంటే ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళే గెలిచేవారు. అలాంటి టీఆర్ఎస్ ఓడిపోయేదే కదా డబ్బులు తీసుకొని ఓటు. ప్రతి ఒక్కరికి తెలుసు డబ్బులు తీసుకున్నా కానీ ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అన్నది తెలుసు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే స్కీమ్లో వాళ్ళు వాడుకుంటారు అంతే, వాళ్ళని కూడా అంతే సార్. ओके सर, थैंक यू। नमस्ते। నమస్తే సార్. आपका नाम क्या है? మై నామ్ వికాస్ కుమార్ సార్. विकास वर्धन। अब इलेक्शन का जो हलचल कर रहा, Yes, आप sir. कौन सी पार्टी जीतेगी यहाँ पर? सर हमको लगा सर बीजेपी जीतेगी सर. बीजेपी। Yes, sir. भाई क्योंकि अच्छा है और अच्छा माहौल बना के रखा और अच्छी अच्छी कामें कर रहे हैं. हाँ, और जो बीजेपी है अच्छा जो है और अच्छा व्यवहार और अच्छा अच्छा कामें किए हैं. बीजेपी अच्छा अच्छा काम भी किए हैं, आप देखिए आपको मालूम है. और हम चाहेंगे कि सर बीजेपी जीते और पब्लिक भी सपोर्ट कर ही रही है बीजेपी के. बस यही कारण. जी बीजेपी क्यों जीतना बोलते हैं? क्योंकि सर बीजेपी जीतेगी तो हमारा भारत विकास करेगा सर. हमारा भारत विकास करेगा सर और अच्छा ही रहेगा बीजेपी जीतेगा तो सर. बीजेपी जीते तो भारत विकास करेगा। यस सर. और कांग्रेस पार्टी बोल रही है गरीबी हटाओ बोल के राहुल गांधी बोल रहे हैं, इसके बारे में आप क्या? ओके सर, वो नेता लोग बोलते रहते हैं साहब, उससे क्या करेंगे. नेता लोग को बोलना काम है, लेकिन सर अपना काम कर लेना. क्या क्या बोल रहे हैं अंकल? नहीं, उसमें राहुल गांधी तो पप्पू है. राहुल गांधी पप्पू है तो आप क्या क्या बोल रहे हैं ना? राहुल गांधी पप्पू है बोल के बोल रहे हैं. हाँ। क्यों आप क्यों अच्छा काम कर रहे हैं ना राहुल? कौन तो पप्पू है, छोटे बच्चे की तरह खेल रहा है. हाँ, उसको मालूम भी नहीं है कि कैसा राजनीति चल रहा है. राजनीति के बारे में राहुल गांधी को नहीं मालूम क्या? नहीं मालूम. अरे परंपरा से आ रहा ना। और इससे आ रहा है, अभी उन्हें भूलते जा रहा है. हाँ। अभी दिन पर भूलते जा रहा है. हाँ, दिन पर पूरा भूलते जा रहे हैं. अभी जैसा बोलता है कि बूढ़े लोग होते हैं तो बच्चे के समान होते हैं, हाँ। जो जैसा वो भी हो रहा है अभी धीरे धीरे. हाँ. तो क्या ना आपके हिसाब से बोलो कौन सी पार्टी जीतेगी? अभी बीजेपी. बीजेपी। हाँ जी. यहाँ पर भी बीजेपी और सेंट्रल में सेंटर में भी बीजेपी. बीजेपी। कितना सीट्स आते बोल के बोल रहे हैं? वो 400 पार. 400 के ऊपर। हाँ, 400 के ऊपर आएगी. वाह। अब तेलंगाना में 17 है, तेलंगाना में कितना आते बोले? वो तेलंगाना तो मेरे को आइडिया नहीं है. हाँ। हाँ जी. पूरे इंडिया में आएगी बीजेपी. बीजेपी आएगी। ओके भैया, बहुत लोग दारू पीकर वोट डाल रहे हैं, दारू और पैसे लेकर वोट डाल रहे हैं, उसके लिए एक मैसेज करो। किसी दारू के लिए डर रहे मतलब? नहीं, यानी कि वोट डाल रहे हैं जो दारू और पैसे के लिए वोट डाल रहे हैं, उन लोगों के लिए मैसेज दो। अरे उन लोगों के लिए दारू से पैसे से कौन वोट डाल रहा है जी? अपन को कौन सा अच्छा लगता है उसके ऊपर वोट डालते हैं. ओके. और हम लोग के अनुसार से वोट बीजेपी के होना चाहिए. ओके. क्योंकि बीजेपी के जरूरी है सर. और बोलो राहुल गांधी साहब इसको क्या मालूम सर पॉलिटिक्स के बारे में. वो लोग क्या बोलते रहते हैं साहब. और इनसा अगली बार इस बार बीजेपी अच्छी सीट से जीता सर, 400 पार करता. ओके सर, थैंक यू ब्रो. धन्यवाद सर. సార్ నమస్తే. నమస్తే సార్. పేరేంటి సార్? కరుణాకర్. కరుణాకర్ రెడ్డి గారు. ఇక్కడ మల్కాజ్గిరిలో అయితే మనం చూస్తున్నాం, ఇదైతే దేశం మొత్తం, మల్కాజ్గిరి అని కాదు దేశం మొత్తం ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మల్కాజ్గిరిలో ఏ పార్టీ నిలబడుతుందో, అంటే ఏ నాయకుడు విజయం మోగిస్తాడు? ఈటల రాజేందర్. ఈటల రాజు. ఎందుకన్నా? బీజేపీ మోడీని చూసి వేస్తున్నారు అందరూ. తప్పకుండా ఈటల రాజేందర్ గెలుస్తారు. ఈటల రాజేందర్ గెలుస్తారు. అంతే 100%. ఈటల రాజేందర్ ఎందుకు గెలవాలి అసలు? మోడీని చూసి వేస్తున్నారు అందరూ. బీజేపీ అవ్వ అంతే, ఏం లేదు. అంతే. ఇది రామ మందిరం కట్టి నుంచి అక్కడి నుంచా? దాని నుంచి అని కాదు, ఇక ప్రతిదానికి అన్ని విషయాలల్లో మోడీ చేసిన అభివృద్ధి పనులతోని బీజేపీకి ఓటేస్తారు అందరూ. మోడీ ఏం చేశారు చెప్పండి? ఏం చేయలేదు, అన్నీ చేశాడు. అంటే చేసిన పనులు చెప్పండి కదా. రామ మందిరం ఏదైనా ఇంకా అన్ని అభివృద్ధి దేశానికి చాలా మంది విద్య వైద్యం అవసరం అని చెప్తున్నారు. రామ మందిరం కడితే డెవలప్మెంట్ అయినట్ట చేస్తుంది కదా, వైద్య కూడా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అన్నీ అవుతున్నాయి కాబట్టి అందరూ మోడీకి వేస్తారు. 400 ఎబో వస్తాయి మోడీకి కంపల్సరీ. 400 ఎబో సీట్లు అంటే 370 టార్గెట్ పెట్టుకున్నారు. 400 ఎబో వస్తాయి. సరే, మరి అట్లా మీకు కొంచెం చదువుకున్న వ్యక్తిగా అనిపిస్తున్నారు. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. 17 సీట్లు ఎన్ని బీజేపీకి వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీ 10 వరకు వస్తాయి. 10 బీజేపీ, 8 to 10. 8 to 10. టీఆర్ఎస్ 2, ఎంఐఎం 1, 5 కాంగ్రెస్. రెండో
స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది. మొదటి స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో కాంగ్రెస్, నాలుగో స్థానం మూడో స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది అంట. 100%. ఓకే, మరి ఇంత మంచి చేసిన కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రెండో స్థానంలో ఉంది? కాంగ్రెస్కి ఎరుకని ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వస్తున్నాయి. అవి కూడా రావు లేవద్దు. ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి ఆ అధికార దుర్వినియోగంతో 4-5 సీట్లు వస్తాయి అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న సభలో, ఆదిలాబాద్ సభలో ఏదైతే మన దేశం మీరు ఇంత డెవలప్మెంట్ అయిందని చెప్తున్నారు, మన దేశం పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది అని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అలానే అంటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ బీజేపీలో పోయినా కూడా అంటారు కదా, పోతాడని కూడా తెలియదు కదా. అవకాశాలు ఉన్నాయా రేవంత్ రెడ్డి బీజేపీలో? ఉన్నాయి కదా. ఇప్పుడు కంపల్సరీ ఓటుకు నోటుకు మళ్ళీ తీసిరు అనుకో వెళ్తాడు కంపల్సరీ. జైలుకి పోతాడంటే ఏం చేస్తాడు? జైలుకి పోతాడంటే కంపల్సరీ పోతాడు 100%. మీరు చెప్పినట్టు ఏంటంటే ఖచ్చితంగా ఒకవేళ రేవంత్ రెడ్డి ఫర్దర్ ఫ్యూచర్లో బీజేపీలో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మరి? ఉన్నాయి కదా, అంటున్నారు కదా. నాకు తెలియదు కరెక్ట్, బయటనైతే టాక్ అంటున్నారు కదా. ఓకే అన్న, మనం చూస్తున్నాం ఏదైతే సరే ఇక్కడైతే మీరు బీజేపీ వస్తుంది, సెంట్రల్ ఏదో వస్తుంది? బీజేపీ వస్తుంది. 400 వస్తున్నాయని చెప్తున్నా కదా. 400 వస్తాయి 100%. కాంగ్రెస్ మంచి బస్సు ఫ్రీ ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, పథకాలు ఇచ్చి కాంగ్రెస్ ఎందుకు రెండో స్థానంలో పెడుతున్నారు? ఏమో తెలియదు కానీ కంపల్సరీ సెంట్రల్ బీజేపీ ఇస్తారు. ఇక స్టేట్ తర్వాత విషయము. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫైనల్గా చాలామంది మనం ఓట్ల కోసం డబ్బుకు మందుకు బానిస ఓట్లు వేస్తున్నారు. అలాంటి వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. ఓటు చాలా విలువైనది. డబ్బులు తీసుకొని వేయకూడదని చెప్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ అన్న. నమస్తే, చెప్పండి. పేరేంటన్నా? శివ గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది దేశం మొత్తం. పార్లమెంట్ ఎలక్షన్లు ఏదైతే మనం చూస్తున్నాం, లోక్సభ ఎన్నికలు, మరి ఏ పార్టీ గెలబోతుంది ఇక్కడ మనకే చూస్తున్నాం? బీజేపీ అని అనుకుంటున్నాం. బీజేపీ ఎందుకు గెలవాలి? సెంట్రల్లో ఎప్పటినుండో బీజేపీ ఉంది కాబట్టి అది వస్తేనే మనకి ఏదైనా అన్నిటికీ మనకి అడ్వాంటేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఖచ్చితంగా అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ రావాలంటారా? వస్తేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఓటు ఉంది కదా అన్న, వస్తే బెటర్ అంటున్నారా? వస్తే మనకు ఇంకా డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా ముందుకెళ్తుంది మన తెలంగాణ. అంటే బీజేపీ అంటే ఈటల రాజేందర్ రావాలంటారు ఇక్కడ. అవును. మరి సెంట్రల్లో ఎవరు రావాలి? సెంట్రల్లో మోడీ రావాలి కదా. మోడీ 2 సార్లు అవకాశాలు ఇచ్చారు కదా మోడీకి. వచ్చాయి, అందుకే ఇంత డెవలప్ అయింది కదా ఇండియా కూడా. అందుకే డెవలప్మెంట్లో కూడా ఇంత ఉంది. కొత్త వాళ్ళు ఏదైతే మనం చూస్తామో, కొత్త వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాము. ఏదైతే మరి కేసీఆర్ని అవకాశం ఇచ్చినట్టు 2 సార్లు అవకాశం ఇచ్చి 3వసారి తరిమినట్టు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు మరి ఇక్కడ రాహుల్ గాంధీకి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అది చెప్పలేమమ్మా. ఓకే అమ్మా. ఓకే అన్న, థ్యాంక్ యూ. మేము ఆటో యూనియన్ అండి. ఆటో యూనియన్ సార్, చెప్పండి. మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. మల్కాజ్గిరి నుంచి అయితే 3 బరిలో ఉన్నారు. ఎవరు గెలవబోతున్నారు? అది మేము చెప్పలేమండి. డబ్బులు ఎవరు పంచితే వాళ్ళకే ఇస్తారు. డబ్బులతోటి నడుస్తుంది రాజకీయం మాత్రం. ఈ ఆటో వాళ్ళకి మాత్రం చాలా నష్టంగా ఉంది. ఏంటంటే బస్సు ఫ్రీ పెట్టింది కానీ దేనికి లాభం లేదు. ఇది ఏంటంటే వికలాంగులకు, విద్యార్థులకు వాళ్ళకు పెట్టాలి కానీ నువ్వు ఒట్టిగానే బస్సు పనికిరాని వాళ్ళకు పెట్టి డ్యూటీలో పోయే వాళ్ళకి కష్టమవుతుంది ఈ బస్సులు ఫ్రీ వల్ల. ఒట్టిగానే హైదరాబాద్ నుంచి ఒక చీర కొనుక్కోవడానికి 5-6 మంది 10 మంది వస్తున్నారు. ఇట్లా ఈ బస్సు మగవాళ్ళు కిరాయి కట్టి వాళ్ళు నిలబడి వస్తున్నారు. వీళ్ళేమో మంచిగా కూర్చుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని ఆలోచించుకోవాలి గవర్నమెంట్. ఇట్లా ఆటోలకు కూడా చాలా దెబ్బ పడుతుంది. చాలా అంటే చాలా దెబ్బ పడుతుంది. కోలుకోలేకుండా చాలా దెబ్బ పడుతుంది ఆటోకి. ఇది గవర్నమెంట్ కొద్దిగా ఆలోచించి. ఓకే, ఇక్కడ ఎవరు గెలుస్తా అని చెప్తున్నారు? ఇక్కడ ఇది మేము చెప్పలేమండి. డబ్బులకు అమ్ముడు పోయేటోళ్ళే ఉన్నారు. ఇక్కడ డబ్బులు అమ్ముడు. సెంట్రల్లో ఎవరు రావాలంటున్నారు? సెంట్రల్లో పెద్దవాళ్ళు చెప్పారు. కాదు, మీరు ఏమంటున్నారు? వాళ్ళు కాదన్నా, మీకు ఓటు హక్కు ఉంది కదా. మన మనసు ఆడికి పోయినాక చెయ్యటు పోతే అక్కడ దానికి పువ్వు పోతుందా, చెయ్యి పోతుందా, కారు పోతుందా? అది ఎట్టనే పోతుంది సార్ మనసు. మీకు ఏమైనా ఉంటుంది? ఆడికి పోతుంది. మీకు ఫిక్స్ అయిపోలే. నరేంద్ర మోడీ మేమైతే అనుకుంటున్నాం నరేంద్ర మోడీ వస్తారా. పార్టీలల్లా ఏది చేసినా. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. నమస్తే. పేరేంది? నా పేరా మైసమ్మ.
మైసమ్మ చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఏ పార్టీ గెలవబోతుంది? కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్? ఏ గెలుస్తాడో మోడీ గెలుస్తాడో ఎవరు గెలుస్తారో తెలియదు. మీకు ఎట్లా అమ్మా? మీకు ఓటు ఉంది కదా? ఉన్నది కదా, ఉన్నది ఓటు కానీ ఎవరు గెలిచేది మీరు ఎవరికి వేస్తున్నారు? ఎవరికి వేయాలో ఎవ్వరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం. ఎవరు మీకెందుకు వేస్తారమ్మా? మీరు నిలబడ్డ ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం అంటున్నా. ఎవరు మంచిగా వేస్తే వాళ్ళకి వేస్తాం. మీరు ఫిక్స్ అవ్వాలి ఎవరికి వేయాలో కూడా. ఎవరికి వేయాలంటే ఎవరికి వేయాలో సరే తెలియదు. మీరు చెప్పండి, బీఆర్ఎస్కి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా? ఎవరికొకరికి వేస్తాం తీయ, ఇప్పుడు ఎందుకు అంత ఎవరికొకరికంటే ఎవరు ఒక పేరు చెప్పండి అమ్మా. తెలియదు. చెప్పచ్చు. అన్న నమస్తే. నమస్తే అన్న. పేరేందన్నా? ఇలియాజ్, మొహమ్మద్ ఇలియాజ్ అన్న. మొహమ్మద్ ఇలియాజ్ రాజు. చెప్పండి బ్రో, ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. మల్కాజ్గిరి నుంచి ముగ్గురు అయితే బరిలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. మాకైతే బీఆర్ఎస్ రావాలన్న, ఇది వేస్ట్. కాంగ్రెస్ వచ్చి వేస్ట్. మాకి ఏం కారోబార్ లేదు. మాది ఆటో నడిపిస్తాం మేము. ఆటో నడిపిస్తారా? ఆటో నడిపిస్తాం. ఏ పార్టీ రావాలా? కాంగ్రెస్ ఇది రావాలా, మళ్ళా బీఆర్ఎస్ఏ రావాలా. బీఆర్ఎస్ రావాలా మళ్ళీ? కేసీఆర్ రావాలా మళ్ళా. ఓకే ఓకే. ఎందుకన్నా మరి అది టీఆర్ జైలుకు కవిత పోతుంది. మొత్తం అందరూ బీఆర్ఎస్ లీడర్ మొత్తం జంపింగ్ జలాం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది అంటున్నారు ప్రజలు. ఒక్క రెండు పోతే ఏం కాదన్న, రెండు ఇద్దరు పోయింది. ఎవరు పోతారు? వేస్ట్. ఇది కాంగ్రెస్ పార్టీ అయితే వేస్ట్. మాకి ఏముంది చెప్పు? కారోబార్లు లేదు, ఏం లేదు. కిరాయి బండి ఎట్లా కిరాయి? ఏం చేస్తారు మీరు? ఆటో తోలుతా అన్న. ఆటో ఆటో తోలుతా, జేబీఎస్లోనే తోలుతా ఆటో. ఓకే ఓకే ఓకే. ఇక్కడైతే బీఆర్ఎస్ వస్తా అని చెప్తున్నారు. మల్కాజ్గిరి. ఓకే. మరి సెంట్రల్లో కాంగ్రెస్ వస్తారు. సెంట్రల్లో కాంగ్రెస్ కంపల్సరీ, కన్ఫామ్ 110%. అది పోతుంది. మోదీ పోతాడు ఇప్పుడు. మోదీ పోతాడు. ఎందుకు పోతాడు? ఏం పనులు చేసినా నా హిందూ ముస్లిం అదే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ भैया नमस्ते। नमस्ते। पेरेंट अन्ना? मोहम्मद फजल। मोहम्मद फजल। भैया बोलो, कौन सी पार्टी जीतेगी यहाँ पर अभी मल्काजगिरी में? मल्काजगिरी में अब जो रूलिंग में पार्टी है वही पार्टी जीतती बोल के भरोसा है। रूलिंग में पार्टी है स्टेट में ना सेंट्रल में? स्टेट में बोल रहा हूँ। स्टेट में कांग्रेस पार्टी है? हाँ, स्टेट में कांग्रेस पार्टी जीतती बोल के भरोसा है। इधर इधर कांग्रेस पार्टी जीतती बोल के बोल रहे हैं। ओके, कांग्रेस पार्टी बस फ्री करे ना, उसके बारे में आप क्या बोलते हैं? बस फ्री करा बोले तो उसके हामिया उन्होंने दिया, अब उन्होंने करना ना, वो नहीं करे तो पब्लिक का कैसा रहता? ऑटो वाले पूरे फायर हो रहे हैं इधर ही, अभी पूछा था मैं भैया। ऑटो वाले तो फाइल हो रहे हैं, अब कैसा बोले तो अब ऑटो के लिए भी कुछ कर दूँ बोला ना, अभी इलेक्शन के बाद में कुछ करता हूँ बोल के देख रहे हैं। उससे पहले तो अब उन्होंने कुछ करता या नहीं करता तो नहीं मालूम। ओके, इधर से मल्काजगिरी से कांग्रेस पार्टी जीत रहा है। ओके, और सेंट्रल में कौन सी पार्टी? सेंटर का बोल नहीं सकते तब। सेंटर का बोले तो बीजेपी भी फॉर्म में है, कांग्रेस भी फॉर्म में है, अब दोनों को कंपेयर नहीं कर सकते। नहीं आपको थोड़ा ये क्या बोलते, आप वोट डालते ना कौन सी पार्टी जीतेगी? वैसा तो कांग्रेस पे भरोसा है, ये बार कांग्रेस ही जीतना। केसीआर का हटा के रेवंत रेड्डी आया जैसा, उधर के भी जो मोदी जो का हटा के राहुल गांधी को देते, राहुल गांधी कुछ बिठाते बोले सरकार, तो इसी से नए वाले को चांस दे देंगे। हाँ, देना ना, तो अब नए वालों को चांस नहीं दिए तो कैसा? जैसा कि TRS से केसीआर साहब को हटाए। कांग्रेस आपने कांग्रेस पार्टी में आपको जो चल रहा ना, आपको बहुत अन्याय हो रहा कहते बोल रहे हैं ऑटो वालों को। हो रहा तो वो तो है, अब कैसा बोले तो अब कांग्रेस पार्टी आई ऑटो वालों के लिए बस फ्री लगा दे के एक थोड़ा हो गया, ये गड़बड़ हो गया। अब उसके बारे में अब कुछ सोच तो बोले ना, अब इलेक्शन के बारे में कुछ ऑटो ड्राइवर के बारे में सोचते बोल के तो भरोसा है। अब इलेक्शन होने तक देख रहे हम भी, अब कि कुछ भी बोल नहीं सकते ना बोल। अब बोलो हामियाँ दिए, अब करना ना, अब हामियाँ अब नहीं दिए तो भी अब पब्लिक कैसा बोलती है, बारे खाली हामियाँ दिए कुछ भी नहीं कर रहे बोले सर का हो जाता। थैंक यू अन्ना भाई। बट वोट डालते वक्त बहुत लोग पैसे लेकर और दारू पीकर ऐसा वोट डाल रहे, उन लोग का आपके एक मैसेज दो तो आपके हमारे काम में। वोट पैसा अगर लेके अगर वोट डाले बोले तो वो लोगों कुछ खराबी है। पैसा अगर लेके वोट डालेंगे ना तो पब्लिक कुछ परेशानी है। बगैर पैसे से काम करो, जो तुम्हारे दिल में है उन लोगों को वोट डालो। बगैर पैसे से काम करो, जो भी काम कर रहे। कहीं को बोलो एक बार वोट बेच लिए बोले तो फिर उसके बाद में तुम जाके बोल भी नहीं सकते, कुछ कर भी नहीं सकते। ओके अన్న, థ్యాంక్ యూ భయ్య. అన్న నమస్తే. నమస్తే అన్న. పేరేందన్నా? రోహిత్ గారు. చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ చాలామంది దేశం మొత్తం కనబడిన ముఖాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి, ప్రతిరోజు కనిపిస్తున్నాయి. ఓట్ల కోసం బిచ్చబడుకున్నట్టు
వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఈరోజు. మరి ఇక్కడ అదే కాకుండా ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలవబోతున్నారు? టీఆర్ఎస్ టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ? బీఆర్ఎస్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు? ఐడియా లేదన్న. క్యాండిడేట్ పేరు ఐడియా లేదు కానీ బీఆర్ఎస్ గెలుస్తుంది. అంటే బీఆర్ఎస్ వస్తుందని ఐడియా ఉంది. బీఆర్ఎస్ క్యాండిడేట్ పేరు తెలియదు నాకు. ఓకే అన్న, బీఆర్ఎస్ ఎందుకు ఇంత అకస్మాత్తుగా ఇంత ఓట్లు తక్కువ వచ్చినాయి మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో? పబ్లిక్ చాలా మంది ఓడిపోయారు కదా. పబ్లిక్ కరెక్ట్గా లేరు కదా. పబ్లిక్ కరెక్ట్గా లేరు. పబ్లిక్ కరెక్ట్ లేరా లేకపోతే కేసీఆర్ గారు కరెక్ట్ లేరా? పబ్లిక్ కరెక్ట్గా ఓటింగ్ చేయలేదు. ఓటింగ్ చేయలేదంటారు ఎందుకన్నా? తెలియదనా. అవకాశం 2 సార్లు ఇచ్చారు కదా కేసీఆర్. అవును ఇచ్చారు కరెక్టే. మూడోసారి అవకాశం ఎందుకు ఇవ్వలేదు? తెలియదనా. పబ్లిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ తప్పు కారణాలు కూడా ఉంటాయి కదా. కారణాలు ఉంటాయి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తారన్నా. నేను ఒక కారణం చెప్తే ఇంకోళ్ళు. సరే మీ కారణం ఏంటి చెప్పండి. ఆయన ఓడిపోవడానికి అసలైన కారణం ఏంటి కేసీఆర్? ఆయన ఓడిపోవడం కారణము అంటే రేట్లు పెంచేశాడు మొత్తం. ఏం రేట్లు పెంచారు? ఇప్పుడు బియ్యము, ఉప్పు, నూనె, అన్నీ వస్తువుల సామాన్లు అన్నీ రేట్లు పెంచండి కదా. మనిషి ఎట్లా బతుకుతాడు? అట్లా చాలా టూ మచ్ పెంచి పడతాయి నేను కదా. అందుకే రేట్లు పెరిగినందుకే కేసీఆర్ ఓడిపోయినట్టు అని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ చెప్పమన్నారు, నేను నా ఒపీనియన్ చెప్పాను. కరెక్ట్. మరి అదే కాకుండా మనం పథకాలు అయితే చాలా పథకాలు పెట్టాడు కేసీఆర్. రైతు బంధు కావచ్చు, ఇలాంటి చాలా పథకాలు ఉన్నాయి. 75% అయినాయి. 75% అయినాయి. రైతు బంధు సక్సెస్ఫుల్ అంటారా? 400-500 ఎకరాలకు భూములకు రైతు బంధు పడుతుంటే ఏం లాభం అన్న చెప్పండి. లాభము అంటే రైతు బంధు అంటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాల లోపు వేస్తే ఒక రైతు అంటే అంటారు. 400 ఎకరాలకు కూడా రైతు బంధు వస్తుంది. తప్పు. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఆలోచించండి కామన్. అదే అన్న, అది కరెక్ట్ కాదు కదా. అట్లా కొన్ని దెబ్బతిన్నాడు. అలాంటి విషయాలు దళిత ముఖ్యమంత్రి కావచ్చు, ఇంటికి ఒక ఉద్యోగం కావచ్చు, ఇలాంటి చెప్పుకుంటాం అయితే చాలా ఉన్నాయి. అంటే 75% కరెక్ట్ ఉంది. 25% ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ మన బరేలక్క ఆమె ఎంపీ ఒక్క సింగిల్గా పోటీ చేస్తే మొత్తం టోటల్ తెలంగాణ పబ్లిక్ యువత మొత్తం ఆమెకు సపోర్ట్ చేసింది కేసీఆర్ని ఓడగొట్టడానికి. అవును వాస్తవం. మరి ఇదే కాకుండా ఇక్కడ కూడా రేవంత్ గెలవడానికి అసలైన కారణం ఏంటి? అదే ఈ రేవంత్ గెలవడం కారణం అంటే రేవంత్ రెడ్డి కొన్ని పథకాలు పెట్టిండు. ఓట్ల టైంలో ఈయన పథకాలు పెట్టి చేస్తా అమలు చేస్తా అని అన్నాడు. ఈయన ఏమి చెప్పలేదు కదా. ఈమె ఏమి చెప్పలేదు ఓట్ల ముందు. అంటే ఇస్తా, ఈ హామీలు నెరవేర్చా, ఆ హామీలు నెరవేర్చా అనేది ఏం చెప్పలేదు కదా. ఏం లేదు. ఓకే, ఫైనల్గా చాలా మంది ఇక్కడైతే కాంగ్రెస్ అంటారు, సెంటర్లో ఏది వస్తుంది? సెంటర్లో బీజేపీ వస్తుంది. బీజేపీ. ఓకే అన్న, చాలా మంది డబ్బుకు మందుకు బానిస అవుతున్నారు. ఏ పార్టీకి వాళ్ళకు మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. అంటే అర్థం కాదు. ఓట్లు వస్తే దానికి డబ్బుకు మందుకు తాగి ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. అట్లా తీసుకొని వేయడం తప్పు. అట్లా వేసుకొని వేయడం వేస్ట్. మన ఓటు హక్కు మనము మంచిగా వినియోగిస్తలేము కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే, చెప్పండి పేరేంటన్నా? పరశురామ్ గారు. మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. మరి ఇక్కడ మల్కాజ్గిరిలో ముగ్గురు అయితే బరిలో ఉన్నారు. టఫ్ క్యాండిడేట్. ఏ పార్టీకి వెళ్ళబోతుంది? ఇప్పుడు పార్టీ అంటే మేము అనుకున్నాడని కాంగ్రెస్ అనుకుంటున్నారు కొంతమంది బీజేపీ అనుకుంటున్నారు. అదే పక్క అయితే కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు. పక్క అయితే కాంగ్రెస్ వస్తుందని చెప్తున్నారు. ఓకే సార్, కాంగ్రెస్ వస్తుందని చెప్తున్నారు. ఓకే, కాంగ్రెస్ అసలు రావడానికి అసలైన కారణాలు ఏంటి? కొన్ని కారణాలుగా అనేది ఏంటంటే ఇంతకుముందు ఓడిపోయింది, మళ్ళీ తిరిగి రావాలని తెచ్చుకోవాలనుకుంటున్నారు. పబ్లిక్ బస్సులు ఫ్రీ చేసినందుకు కాంగ్రెస్ రావాలా? బస్సు ఫ్రీ చేసినందుకు అని కాదు, కొన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ వస్తుంది అని రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు బస్సులు ఫ్రీ చేశారు కదా మహిళలకు, దానికోసం రావాలా? బస్సులు ఫ్రీ చేసిన కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, బాయ్స్కి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అదొక్కటే తప్పు పెట్టిండు. బాయ్స్కి ప్రాబ్లమ్ అవుతున్నా, జెంట్స్కా? అంటే లేడీస్కి ఏమవుతుందంటే ఫ్రీ పెట్టిలా బాయ్స్కి కష్టమవుతుంది కదా, మగవాళ్ళకి కష్టమవుతుంది. దానివల్ల కొంచెం ఇబ్బంది ఉందిలే. ఓకే, ఇక్కడైతే కాంగ్రెస్ వస్తుందని చెప్తాను. సెంటర్లో ఏదో వస్తుందా? సెంటర్లో కాంగ్రెస్ వస్తుంది. సెంటర్లో కూడా కాంగ్రెస్ వస్తుంది. ప్రజల్లో మార్పు వచ్చిందంటారా మరి? అది తర్వాత తెలుస్తుంది, వస్తుందా రాదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. పేరేందన్నా? నరేందర్ నా పేరు. నరేందర్ అన్న, చెప్పండి. ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. మరి మల్కాజ్గిరిలో ముగ్గురు అయితే బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి సునీత కావచ్చు, అదేవిధంగా కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి కావచ్చు. ఈ ముగ్గురులో ఎవరు గెలవబోతున్నారు? శ్రీ గణేష్ బీజేపీ పార్టీ, కాంగ్రెస్. ఓకే అన్న, ఎందుకు
కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన ఉచితం ఇచ్చింది కదా లేడీస్కి, ఫ్రీ బస్సులు, గ్యాస్ తక్కువ ఇచ్చింది కదా, కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది. ఉచిత బస్సు ఫ్రీ ఇస్తే సక్సెస్ఫుల్ పథకం అంటారా? నడుస్తుంది ఇప్పుడు అదే. ఆ పథకం సక్సెస్ఫుల్ అంటారా? సక్సెస్ఫుల్. మరి వీడియోస్ కొన్ని చూస్తున్నాం, జుట్టులు పట్టుకొని కొట్టుకుంటున్నారు కదా ఆడోళ్ళు. అది మూడు తెలుసుకుంటారు లేడీస్, మన కోసం ఇచ్చింది కదా అనేసి ఆలోచన చేసి తగ్గించుకుంటారు గొడవలు. ఇక చూసి ఏంటంటే జర్నీ చేస్తారు. ఇందాకే ఒక అన్న చెప్పారు, మాకు చాలా కష్టం అవుతుంది అన్న, బస్సులలో కూర్చుందామంటే అసలు మాకు సీట్లు కూడా, మేము టికెట్ తీసుకొని కూడా మాకు సీట్లు ఇవ్వట్లేదు, వాళ్ళ లేడీస్ సీట్లలో వాళ్ళు కూర్చొని మా సీట్లు కూడా వాళ్ళు కూర్చొని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? వాళ్ళు ఓపికతోని లేడీస్ ప్రయాణిస్తే గొడవలు ఏమి జరగవు. ఆలోచన ఇంట్లో ఆలోచన చేసి సంసారం చేస్తారు. వాళ్ళు కూడా అలాగనే బస్ స్టాప్ అలాగనే జర్నీ చేయాలి, వాళ్ళు గొడవ చేయకుండా అండర్స్టాండింగ్ వెళ్తే గొడవ ఉండే వాళ్ళకి. సరే, ఇక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు, ఓకే యువర్ లైక్, బట్ అదే సెంట్రల్ ఏది? సెంటర్లో ప్రెసిడెంట్ అయితే బీజేపీ ఉంది కదా, ఇంకా ఫ్యూచర్ బీజేపీ ఉంటుంది. సెంటర్ ఇదేందన్నా, ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు, సెంటర్లో బీజేపీ వస్తుంది అంటున్నారు. సెంటర్లో బీజేపీ వస్తుంది. ఎందుకు బీజేపీ? మందర్ అయితే స్టేట్లో ఏమో కాంగ్రెస్, అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు. అవును. మరి ఇక్కడ మీరు చెప్పినట్టు సెంట్రల్ అన్నట్టు ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ కూడా ఈటెల రాజేందర్ ఒక ఉద్యమకారుడు, ఆయన కూడా ఒక మంచి పేరు ఉంది కదా. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు తక్కువ ఉన్నారండి, బీజేపీ కార్యకర్తలు తక్కువ ఉన్నారు ఇక్కడ మల్కాజ్గిరిలో. ఎక్కువ కాంగ్రెస్ ఉన్నది, ఇక్కడ మొత్తం కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వస్తుంది అంటున్నా. ఉద్యమకారుడు కదా ఈటెల రాజేందర్ గారు, ఉద్యమకారుడే ఈటెల రాజేందర్ గారు, కానీ దానికి అంత ప్రిఫరెన్స్ ఇయ్యరు ఇక్కడ ఎవరు బీజేపీ పార్టీకి. చాలా మంది కాంగ్రెస్ అంటారు. మీరు కాంగ్రెస్ అభిమానే? లేదు, నేను నార్మల్, నేను పొలిటికల్ అదేమి చేయలేదు. అంటే కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తాను. కాంగ్రెస్ గెలుస్తుంది, నేను పబ్లిక్ టాక్ నేను చూసి చెప్తున్నా. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ అంటారు. ఓకే అన్న, సెంట్రల్ అయితే బీజేపీ, ఇక్కడైతే కాంగ్రెస్. బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్. ఓకే అన్న, ఫైనల్గా చాలా మంది మన డబ్బుకు మందుకు బానిస ఓట్లేస్తున్నారు, మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి అనుకుంటున్నాను. మందుకి డబ్బుకి అని ప్రజలు చేస్తూ కరెక్టే అది, కానీ అలా చేయొద్దు. ఓటు వాల్యూ ఇవ్వాలా, ఓటు వాల్యూ ఇచ్చి ఓటేస్తేనే మంచిది. డబ్బుకు నొంగిపోయి మందుకు నొంగిపోయి ఓటేస్తే ఓటు వాల్యూ లేకుండా అయిపోతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే సార్. పేరేంటన్నా? వెంకటేష్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. మల్కాజ్గిరిలో అయితే ముగ్గురు పోటీ ఉన్నారు, బీజేపీ ఈటెల రాజేందర్, కాంగ్రెస్ సునీత గారు, అదే కాకుండా బీఆర్ఎస్ లక్ష్మారెడ్డి గారు, రాగిరి లక్ష్మారెడ్డి. అది ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ మళ్ళీ అదే రావచ్చు తెలంగాణ ఏది ఎవరు రావచ్చు? కేసీఆర్ వస్తారా? కేసీఆర్ రావద్దు. మొత్తం కేసీఆర్ వాళ్ళు పార్టీ వాళ్ళు మొత్తం జంపింగ్ జలాం చేస్తున్నారు కదా అన్న. ఇప్పుడు వాళ్ళకి పదవి లేదు కదా, వేరే దాంట్లో జంపింగ్ అవుతారు. మొత్తం జంపింగ్ జలాం, కేసీఆర్ పార్టీ మొత్తం జంపింగ్ జలాం చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గెలిచి ఇక్కడ వస్తారు, గెలవకపోతే వేరే దాంట్లో జంపింగ్ అయిపోతారు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ పదవి పవర్ కావాలి మనిషికి, చేయాల పవర్ కావాలా, ఏ పవర్ అయితే వేరే దాంట్లో జంపింగ్ అయిపోతారు. ఓకే అన్న, మనం మీరు చూస్తున్నాం, ఇప్పుడు కేసీఆర్ పార్టీ వస్తా అని చెప్తున్నారు. ఓకే, 2 సార్లు కేసీఆర్కి అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు, ఎందుకు 3వ సారి ఓడగొట్టిన అంటారు? కాంగ్రెస్ చెప్పింది ఆ లేడీస్కు బస్ ఫ్రీ, ఐ ఫ్రీ అని. కాంగ్రెస్ బస్ ఫ్రీ అంటే కేసీఆర్ ఓడిపోయిందా? బస్ మూలంగా కేసీఆర్ ఓడిపోయింది. ఆడవాళ్ళు మొత్తం కాంగ్రెస్ ఓటేసారు. ఇప్పుడు కేసీఆర్ రైతులకు, కరెంటుకు, ప్రజలకు, ముసలోళ్ళకు పింఛిండు, కరెక్ట్ ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా ఇవ్వలేమి. కాంగ్రెస్ వచ్చి 4-5 ఏళ్ళు అయిపోయింది, కాంగ్రెస్ ఏం చేయలేవు. ఇంకా ఒకటి ఓన్లీ బస్సే ఫ్రీ చేసిండు, కరెంటు బిల్ కట్టు 200% అన్నాడు, అది సాక్ష్యం కాదు. ఇంకా ప్రజలకు అవి ఇస్తాక సిలిండర్లు ఇస్తా అన్నాడు, అది ఇక్కడైతే కాంగ్రెస్ వస్తుందని చెప్తున్నారు. మరి సెంట్రల్ ఏదో వస్తుంది? సెంట్రల్ అయితే బీజేపీ వస్తుంది, బీజేపీ కాంగ్రెస్ రెండింటి లేదని రావచ్చు. మరి మీ కేసీఆర్ నిలబడలేదా ప్రధాని? సెంటర్ కానీ నమ్మకం తక్కువ, కొత్త పార్టీ కదా. ఓకే, నిలబడతా అని చెప్పింది కదా, బీఆర్ఎస్ పార్టీ పెట్టి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ పెట్టిండు. నిలబడ్డా కానీ అంత పవర్ అందులో లేదు, సెంటర్లో లేదు, స్టేట్లో ఉంది, స్టేట్లో అయితే ఉంది కొంచెం. ఓకే సార్, నమస్తే. పేరేంటి సార్? నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. మల్కాజ్గిరి నుంచి ముగ్గురు అయితే బరిలో ఉన్నారు, టఫ్ క్యాండిడేట్స్. ఎవరికి వెళ్ళబోతున్నారు ఇక్కడ? ఈటెల రాజేందర్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. ఈటెల రాజేందర్కి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు సార్? ఇక్కడ మన రాగిరి లక్ష్మారెడ్డి కూడా మంచి క్యాండిడేట్ కదా. రాగిరి లక్ష్మారెడ్డి అన్నది ఆయన పబ్లిక్ ఫిగర్ కాదు, మెయిన్
మధ్య మధ్య రాజకీయాలకు వచ్చింది కాబట్టి ఆయనకేం అవకాశం తక్కువ ఉంటుంది. తక్కువ అంటారా? తక్కువ ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సునీత గారు ఇప్పుడు సునీత గారు ఏంటంటే పార్టీ మారింది కాబట్టి ఆయన మీకు మైనస్ ఉంటుంది. ఆమెకు పార్టీ మారింది కదా ఆమె, దానికోసం ఆమెకు పెద్ద పబ్లిక్. ఈటెల రాజేందర్ ఈరోజు గెలవడానికి కారణం ఏంటంటే ఆయన ఉద్యమకారుడు ఒక క్యాండిడేట్గా గెలుస్తున్నారా లేకపోతే బీజేపీ పార్టీ తరపు నుంచి గెలుస్తున్నారా? ఆయన ఏంటంటే ఫ్యూచర్లో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంచి లీడరు, ప్లస్ ఏంటంటే ఆయన మొన్న ఎలక్షన్లో ఓడిపోయిండు, సింపతి ఉన్నది, మళ్ళీ కొంచెం పబ్లిక్ ఫిగరు, అందుకోసమే ఆయన పర్సనల్ ఇమేజ్ ప్లస్ పార్టీ ఇమేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ గెలిచడానికి అవకాశం ఉంటుంది ఆయనకి. ఫైనల్గా చాలామంది మనం ఏదైతే చూస్తున్నామో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎలక్షన్ల టైంలో వాళ్ళు ఓట్లకు డబ్బులకు అమ్ముడుపోతున్నారన్న మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఏంటి? అంటే పైసలు వేసి ఓట్లు వేస్తున్నారు, మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓట్లు వేసేది విలేజ్లలో ఉన్నది, కానీ సిటీలలో డబ్బులు తీసుకొని ఏంటంటే మాస్ పబ్లిక్ ఏమైనా చేస్తే కావచ్చు, కానీ జనరల్గా పార్లమెంట్ ఎలక్షన్లలో వచ్చేది నేషనల్గా రూలింగ్ పార్టీకే ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో. ఇక్కడైతే బీజేపీ అంటున్నారు ఈటెల రాజేందర్, మరి సెంట్రల్లో ఏది పార్టీ వస్తుంది సార్? బీజేపీకి అవకాశం ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు లేదంటే? మోడీ చరిష్మా బాగున్నది, రాహుల్ గాంధీ అంతా షేన్ కాలేదు, అది ఒకటి. ఏం చేశాడు మోడీ ఏం చేశాడంటే పబ్లిక్లో కొంచెం ఆయన మోడీ అని హవా ఒకటి నడుస్తుంది. ఏం చేసినా కానీ ఒక ఆయన చరిష్మా అట్లా తయారైంది. ఏది మోడీ అనే పబ్లిక్లో నాటకపోయింది. అది రాహుల్ గాంధీ అంతా పబ్లిక్గా దొచ్చుకోపోలేదు, దానికోసమని ఆయనకి అవకాశం ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అన్న. నమస్తే. పేరేంటన్నా? రవీన్ అన్న చెప్పండి. మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. మల్కాజ్గిరి నుంచి అయితే 3 బరిలో ఉన్నారు. ఈటెల రాజేందర్ బీజేపీ, కాంగ్రెస్ నుంచి సునీత కావచ్చు, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి లాగిట్ల లక్ష్మారెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే మీరు ముగ్గుట్లో ఎవరు గెలవబోతున్నారు? ఈటెల రాజేందర్ అన్న. అవును. ఎందుకన్నా? ఎందుకంటే పేద కుటుంబం నుంచి వచ్చినాడు, అందరి బాధలు అర్థం చేసుకుంటాడు, చాలా మంచి వాళ్ళు అన్నట్టు. ఏదైనా అని దగ్గరుండి వర్క్ చేస్తాడు. చాలా ఈ బీజేపీ కూడా ఇప్పుడు ఫామ్లో ఉంది కాబట్టి కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ఫామ్లో ఉందని చెప్తున్నారు. ఇక్కడ స్టేట్లో అయితే కాంగ్రెస్ ఫామ్లో ఉంది కదా. ఉంది కానీ స్టేట్లో ఏదైనా పార్టీ రావచ్చు, బట్ ఏంటంటే కేంద్రం మాత్రం మొత్తం బీజేపీ రావాలన్న. ఎందుకు రావాలి? ఎందుకంటే మనం ఇప్పుడు గత 40 ఏళ్ళకు చూసుకుంటే ఇప్పుడు ఉన్న 10 ఇయర్స్లో చాలా డెవలప్మెంట్ అయింది. ఏం డెవలప్మెంట్ ఏమైంది? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చూడండి, బార్డర్లో కానీ అక్కడ ఇక్కడ మన అన్ని రకాలుగా ఐటీ కంపెనీలు కానీ ఇవన్నీ అన్ని రకాలుగా చూసుకుంటే బీజేపీ అయితే ఫామ్లో ఉందండి. ఇప్పుడు బీజేపీ అయితే రావాలి. ఓకే, ఇక్కడ బీజేపీ వస్తుందని చెప్తారు. సెంటర్లో బీజేపీ ఖచ్చితంగా రావాలి. ఇక్కడ లోకల్లో ఇప్పుడు ఏదైనా లోకల్ పార్టీ చూసుకుంటారు, బట్ ఏంటంటే సెంట్రల్ మాత్రం కేంద్రం బీజేపీ రావాలి. రాహుల్ గాంధీ వద్దా? రాహుల్ గాంధీ అంటే ఉన్నాయితే ఇప్పుడు మోడీ నడుస్తుంది ఎక్కువ. మోడీ ఎందుకంటే మంచి చేస్తుండు, అదే ఫామ్లో కంటిన్యూ అవుతుంది అన్నాడు. ఇప్పుడు హ్యాట్రిక్ గెలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అయితే ఏదైతే మనం చూస్తున్నామో ఈరోజు ఇక్కడ మల్కాజ్గిరి ఏరియా పబ్లిక్ టాక్ ఇక్కడ జేపీఎస్కి వచ్చాము. చాలామంది పోటాపోటీగా ఉన్నారు. మరి ఇక్కడ ఏదైతే మొదటి స్థానంలో బీజేపీ ఉంది, అదే కాకుండా 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంది అని చెప్పొచ్చు. చాలామంది చెప్తూనే ఉన్నారు. మరి అదే కాకుండా చూస్తూనే ఉండండి PMR TV. కెమెరామెన్ రతన్తో నేను మీ జాడే లక్ష్మణ్.